బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ పరిధిని పెంచాలని డిమాండ్ చేశారు. అధికారులనే కాకుండా రాజకీయ నేతలను కమిటీ విచారణకు పిలవాలని, విద్యుత్ అంశంలో అవినీతి జరిగిందని అప్పట్లో అసెంబ్లీలో పలువురు మాట్లాడారన్నారు. సీఎం రేవంత్, ఉత్తమ్, జానారెడ్డి, లక్ష్మణ్ సహా పలువురు దీనిపై గతంలోనే అసెంబ్లీలో మాట్లాడారన్నారు. అవినీతి జరిగిందని పూర్తి ఆధారాలతో గతంలో ప్రశ్నించారని, ఆరోపణలు చేసిన నేతల నుంచి కమిటీ ఆధారాలు తీసుకోవాలని తెలిపారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది. కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పైందని చెప్తారా? కాబట్టి ఈ విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి. ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగించి ఆ రకంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా.